ఈ వారంలోనే అమెరికా ఇరాన్ పై యుద్ధం ప్రకటించబోతుందా? ఇప్పటికే మిడిల్ ఈస్ట్ కు 13 యుద్ధ నౌకలను పంపించిందా? అలాగే భారీ ఎత్తున యుద్ధ విమానాలను మోహరించి సిద్ధం చేపట్టిందా? అంటే అవునంటున్నాయి వైట్ హౌస్ అధికార వర్గాలు. మరి ఆలస్యం ఎందుకంటే ట్రంప్ గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారని, ఈ వీకెండ్ లోనే ఇరాన్ పై అమెరికా యుద్ధం ప్రకటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మరి ట్రంప్ ప్లాన్ ఏంటి? తదితర విషయాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఈ వారాంతంలోనే అమెరికా ఇరాన్పై యుద్ధం ప్రకటించే అవకాశాలున్నాయని అమెరికాకు చెందిన CNN, CBS వెల్లడించింది. అయితే ఇప్పటివరకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దీని గురించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే మధ్యప్రాచ్యంలో అమెరికా భారీ ఎత్తున మిలిటరీ బలగాల్ని మోహరిస్తోంది. భారీ ఎత్తున యుద్ధ నౌకల్ని, ఫైటర్ జెట్లతో పాటు రివ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్లను తరలించడాన్ని బట్టి చూస్తే త్వరలోనే టెహ్రాన్పై అమెరికా విరుచుకుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనేది అమెరికా మీడియాలో వస్తున్న కథనాలు. ఇక CNNలో వస్తున్న కథనాల ప్రకారం వైట్ హౌస్ ఇప్పటికే మిలిటరీని సన్నద్ధం చేసిందని, ఈ వారాంతంలోనే ముహూర్తం నిర్ణయించిందని వెల్లడించింది. అయితే ట్రంప్ మాత్రం దాడికి ఇది సరైన సమయమా కాదా అనే మీమాంసలో ఉన్నట్లు వైట్ హౌస్ వర్గాలు చెప్పినట్లు CNN తెలిపింది. అయితే అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ ప్రైవేట్ సంభాషణల్లో దాడి చెయ్యాలా వద్దా అనే అంశంపై ట్రంప్ సలహాదారులను సంప్రదించి మెజారిటీ ఎటువైపు మొగ్గితే అలానే చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. అయితే ట్రంప్ ఈ వారాంతంలో ఏ నిర్ణయం తీసుకుంటారో ఇప్పటికి మాత్రం ఇతిమిత్తంగా తెలీదు. అయితే ట్రంప్ దీనిపై సీరియస్గా ఆలోచిస్తున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తెలిపినట్లు CNN వెల్లడించింది. ఇక ట్రంప్ గతేడాది ఇరాన్పై బంకర్ బ్లాస్టర్ బాంబులతో టెహ్రాన్లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్లపై దాడులు చేసిన విషయం తెలిసిందే. అమెరికాతో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోకపోతే మరోమారు మిలిటరీ యాక్షన్ ఉంటుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. కాగా ట్రంప్ 2018లో మొదటిసారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య న్యూక్లియర్ డీల్ కుదరలేదు. ఇక అమెరికా వాదన విషయానికొస్తే ఇరాన్ అణ్వాయుధాల్ని తయారు చేస్తోందని, ఈ అణుబాంబులను ఇజ్రాయెల్పై ప్రయోగిస్తోందని, ఇరాన్ వల్ల యావత్ మానవాళికి ప్రమాదం పొంచుందని ఆరోపిస్తున్నారు. ఇక ఇజ్రాయెల్, అమెరికా రెండు అత్యంత సన్నిహిత మిత్రదేశాలు. ఇజ్రాయెల్ అమెరికాపై ఒత్తిడి పెంచి ఇరాన్ను కాళ్లబేరానికి రప్పించాలని చూస్తోంది. ఇరాన్తో తమకు ఎప్పటికైనా ప్రమాదం కాబట్టి ఇరాన్పై యుద్ధానికి ఇజ్రాయెల్ అమెరికాను తరచూ రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక ఇజ్రాయెల్ వాదన విషయానికి వస్తే ఇటు గాజాకు చెందిన హమాస్ మిలిటెంట్లతో పాటు లెబనాన్కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్లు, యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లను రెచ్చగొట్టి తమపై దాడులు చేయిస్తోందని ఇరాన్పై ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇక ఇరాన్ను అడ్డు తొలగించుకుంటే తాను ప్రశాంతంగా ఉండవచ్చుననేది ఇజ్రాయెల్ ఆలోచన. ఇక మిడిల్ ఈస్ట్లో మాత్రం యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా పెద్ద ఎత్తున 13 వార్షిప్లను మోహరించింది. USS అబ్రహం లింకన్ యుద్ధ నౌకలో యుద్ధ విమానంతో పాటు 9 డెస్ట్రాయర్స్, 3 లిటోరల్ కాంబాబ్ షిప్లు పంపించింది. మరిన్ని యుద్ధ విమానాలు కూడా మిడిల్ ఈస్ట్కు పంపుతున్నామని అమెరికా అధికారులు చెప్పారు. ఇక అమెరికాకు చెందిన USS గెరాల్డ్ R. ఫోర్జ్ విషయానికొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ కెరీర్ ప్రస్తుతం అట్లాంటిక్ సముద్రంలో ఉంది. అటు నుంచి కరేబియన్, ఇటు నుంచి మిడిల్ ఈస్ట్కు బయలుదేరబోతోంది. దీంతో పాటు 3 డెస్ట్రాయర్స్కు వస్తున్నాయి. అయితే పెద్ద సంఖ్యలో విమానాలతో పాటు డజన్ల కొద్దీ యుద్ధ విమానాల్ని మిడిల్ ఈస్ట్కు పంపుతున్నారు. దీంతో పాటు వేలాది మంది సెయిలర్స్ను మిడిల్ ఈస్ట్కు పంపుతున్నారంటే ఏదో ప్రమాదం ముంచుకొస్తోందన్న సంకేతాలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. గతేడాది జూన్ నుంచి అమెరికాకు చెందిన అతిపెద్ద యుద్ధ విమానాలు మిడిల్ ఈస్ట్లో మకాం వేస్తున్నాయి. గతేడాది ఇజ్రాయెల్ ఇరాన్పై 12 రోజుల పాటు యుద్ధం చేసినప్పుడు, అలాగే అమెరికా ఇరాన్కు చెందిన 3 న్యూక్లియర్ ప్లాంట్లపై బాంబు దాడి చేసినప్పటి నుంచి ఈ యుద్ధ విమానాలు అక్కడే మకాం వేస్తున్నాయి. ఇదిలా ఉంటే ట్రంప్ భారీ సంఖ్యలో విమానాల్ని మిడిల్ ఈస్ట్కు పంపారని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అలాగే ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్ 24 సమాచారం ప్రకారం F-22 రాప్టర్ స్టెల్త్ ఫైటర్ జెట్స్, F-15, F-16 యుద్ధ విమానాలు, అలాగే KC-135 ఏరియల్ రివ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్లను పంపినట్లు తెలుస్తోంది.
కాగా బుధవారం నాడు ఫ్లైట్ రాడార్ 24ని బట్టి చూస్తే KC-135 ఎయిర్ రివ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు మిడిల్ ఈస్ట్ గగనతలంలో కనిపించాయని, అలాగే A3 సెంట్రీ ఎయిర్బోర్న్ వార్నింగ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్, కార్గో విమానాలు కూడా ఈ రీజియన్లో పెద్ద సంఖ్యలో కనిపించాయని ఫ్లైట్ రాడార్ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇక అమెరికా ఇరాన్పై దాడి చేయడానికి 6 ప్రధాన కారణాలు వినిపిస్తున్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే న్యూక్లియర్ డీల్. వాషింగ్టన్, టెహ్రాన్కు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. ఇరు దేశాలు న్యూక్లియర్ డీల్కు సంబంధించి గత నెలల నుంచి చర్చలు జరుపుతున్నాయి. గత మంగళవారం నాడు జెనీవాలో ఇరానియన్ అధికారులు, అమెరికా అధికారులు చర్చలు జరిపారు. ఇక ఇరాన్ కూడా అమెరికా షరతులకు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఇప్పటికే ఆర్థికంగా బాగా దెబ్బతిన్న ఇరాన్ ఇక మరోమారు యుద్ధమంటే కోలుకునే పరిస్థితి ఉండదు కాబట్టి అమెరికా షరతులకు అంగీకరించింది. ఇక వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ జెనీవా చర్చల్లో స్వల్ప పురోగతి కనిపించిందన్నారు. అయితే కొన్ని అంశాల్లో ఇంకా ఏకాభిప్రాయానికి రాలేకపోయారని తెలిపారు. ఇక ఇరాన్ దారికి రాకపోతే మరోమారు దాడులకు అవకాశం లేకపోలేదని ఆమె వైట్ హౌస్లో జర్నలిస్టులకు చెప్పారు. ఇక ట్రంప్ ఇప్పటికే పలుమార్లు అమెరికాతో ఇరాన్ న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారు. అలాగే ఇరాన్లో ప్రభుత్వం మారాలని డిమాండ్ చేస్తున్నారు. ఖమేనీని పక్కకు పెట్టి తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాన్ని టెహ్రాన్లో ఏర్పాటు చేయాలనేది ట్రంప్ ప్రధాన ఉద్దేశం. ఇక ఇరాన్లో గత నెల భారీ ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. అధిక ద్రవ్యోల్బణంతో ప్రజలు సతమతమవుతున్నారు. నిత్యావసర ధరలు చుక్కలనంటాయి. కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఒక్క ఇరానీ రియాల్ 14 లక్షల రియాల్కు పడిపోయిందంటే ఆ కరెన్సీ ఇక చిత్తు కాగితంతో సమానం. ఇరాన్ ప్రజలంతా రోడ్డెక్కి ఖమేనీని దిగిపోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ ఉద్యమాన్ని ఇరాన్ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసింది. వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే ట్రంప్ మిడిల్ ఈస్టుకు అతిపెద్ద యుద్ధనౌక అబ్రహం లింకన్ను పంపాలని ఆదేశించాడు. నిరసనకారుల్ని చంపితే మీపై యుద్ధానికి దిగుతానని ట్రంప్ హెచ్చరించాడు. 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్స్ తర్వాత ఇరాన్ షా ప్రభుత్వాన్ని కూల్చేసి మత ఛాందసవాదులు అధికారం చేపట్టారు. అప్పటి నుంచి ఇరాన్లో ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. ఇదిలా ఉంటే అమెరికా గత నెలలోనే ఇరాన్పై దాడి చేయాల్సిందే. అయితే ఇరాన్ 800 ఉరిశిక్షల్ని ఆపేసినందువల్ల అమెరికా కాస్త వెనక్కి తగ్గింది. ప్రస్తుతం ఇరాన్ న్యూక్లియర్ డీల్కు వస్తే సరే, లేదంటే యుద్ధం ప్రకటిస్తానంటున్నాడు ట్రంప్. మరోపక్క ఇజ్రాయెల్ ఒత్తిడి, ట్రంప్పై నెతన్యాహు ఒత్తిడి పెంచి ఇరాన్కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందేనని రెచ్చగొడుతున్నాడు. లేదంటే తానే రంగంలోకి దిగి ఇరాన్ అంతు చూస్తానంటున్నాడు. ఇక ఇరువురూ కలిసి ఇరాన్పై కొత్త రకం ఆర్థిక ఆంక్షలు విధించారు. దీంతో ఇరాన్ ఆర్థికంగా దివాలా తీసింది. ఇక ఇరాన్లో అయతుల్లా అలీ ఖమేనీ ప్రభుత్వం అత్యంత బలహీనంగా ఉంది. ప్రజలు ఆయన పాలనతో విసిగిపోయారు. ఆయన్ను తప్పుకోమని యావత్ దేశం ముక్త కంఠంతో ఘోషిస్తోంది. ఇరాన్ ప్రజలు ట్రంప్ను జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఇటీవలే ఒక యువకుడు తుపాకీతో కాల్చుకునే ముందు ట్రంప్ను ఉద్దేశించి వీడియో విడుదల చేస్తూ దయచేసి ఇరాన్లో ఖమేనీని మార్చాలని కోరిన విషయం తెలిసిందే. అయితే ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కలిసి ఇరాన్పై దాడి చేస్తే బదులుగా ఇరాన్ కూడా గట్టిగానే ఎదుర్కొంటోంది. అయితే గతంతో పోల్చుకుంటే ఇరాన్ బలహీనపడింది అన్నది మాత్రం వాస్తవం. మరి ఈ వీకెండ్లో ఏం జరగబోతోందో వేచి చూడాల్సిందే.